యాజ్ పర్ సాక్షి న్యూస్ పేపర్, దుప్పట్లు, బెడ్షీట్లు, పిల్లో కవర్స్ ఇవి ట్రైన్లో నుంచి దొంగతనం చేసి తీసుకుపోతున్నారని చెప్పి న్యూస్ రావటం జరిగింది. ఇది ఇంతకుముందు కూడా వచ్చింది ఈ వార్త. అప్పట్లో నేను దాని గురించి విశ్లేషణ చేయటం జరిగింది. ఈ యొక్క బెడ్షీట్లు కానీ, దుప్పట్లు కానీ, కవర్లు కానీ ఇవన్నీ పోవటం మంచిదే. చూసారా, పోవటం మంచిదే. ఎందుకని మంచిది అని మీకు డౌట్ రావచ్చు. కొన్ని రోగాలు తగ్గుతాయి. ఆ బెడ్షీట్లు, దిండ్లు, ఆ కవర్లు వాటిల్లో రకరకాల మనుషులు వచ్చి వాటిని యూజ్ చేయటం జరిగింది. ఏదో క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినంత మాత్రాన దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చావు. వాటిని వేడి నీళ్ళలో ముంచినా కూడా చావటానికి వీలు లేదు. అలాంటి జీవులు కొత్త కొత్త రోగాలను మనుషులకు అంటగడతాయి. ఆ ట్రైన్లో పడుకునే వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు ఏమేమి ఉంటాయో అవన్నీ అంటుకుంటాయి ఆ బట్టలకు, ఆ దిండ్లకి, ఆ కవర్లకి. 4 సంవత్సరాలకు 104 కోట్ల రూపాయల నష్టం అని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్ అనౌన్స్ చేయటం జరిగింది. ఈ దుప్పట్లు వీటిని దొంగతనం చేయటం వల్ల అంటే సంవత్సరానికి సుమారు 26 కోట్ల రూపాయల నష్టం. మంచిదే, రోగాలు వేరే వాళ్ళకి అంటుకోకుండా ఆ విధంగా ఉండటం మంచిదే. జనరల్గా ప్రతి మనిషి ఇవాళ రేపు బ్రాండెడ్ బట్టలు కావాలని చెప్పి కోరుకుంటాడు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, బ్రాండెడ్ బట్టలు అయితే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయనే ఉద్దేశం ఉంటుంది. అయితే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, బ్రాండెడ్ కాదు కావాల్సింది, యూజ్ అండ్ త్రో బట్టలే వాడుకోవాలి. ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలు మాత్రమే వాడాలి బట్టల్ని. అంటే లేటెస్ట్గా ఉన్నటువంటి తక్కువ రేటు ప్రకారంగానే వాడాలి. కాటన్ బట్టలే వాడాలి. బ్రాండెడ్ వాడితే అవి ఎక్కువ కాలం ఉంటాయనే ఉద్దేశంతో బ్రాండెడ్ వాడతారు, బాగుంటాయని వాడతారు. బ్రాండెడ్లో అన్ని సూక్ష్మక్రిములు మన యొక్క బాడీలో ఉన్నటువంటి మళ్ళీ మనల్నే కాటేస్తూ ఉంటాయి అవి. కాబట్టి ఎవ్రీ 2 ఇయర్స్ చేంజ్ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా అండర్వేర్స్ అయితే ఎవ్రీ 6 మంత్స్, అండర్ బనియన్స్ అవి కూడా 6 మంత్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. కారణం ఏంటంటే దాంట్లోనే గుడ్లు పెడతాయి సూక్ష్మజీవులు. నువ్వు ఎంత రాసి రంపాన పెట్టినా కూడా అవి పోవు. కాబట్టి బ్రాండెడ్ జోలికి పోకూడదు అని నా యొక్క ఒపీనియన్. కాబట్టి రైల్లో బట్టలు పోవటం మంచిదే, కొన్ని రోగాలు పోయినట్టు లెక్క. కొత్త మనుషులకి అవి అంటుకోకుండా ఉంటాయి. కాబట్టి సంవత్సరానికి 26 కోట్లు. ఆఫ్టర్ ఆల్ రైల్వే డిపార్ట్మెంట్కి ఎంతో ఇన్కమ్ ఉంటుంది. బట్టలను మార్చలేరా? ఆలోచించండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.